బ్రేకింగ్ న్యూస్. ట్రంప్ చిక్కుల్లో ఇరుక్కున్నట్లు అర్థమవుతుంది. పాకిస్తాన్కి భారత్కి యుద్ధ వాతావరణం జరిగిన వేళ పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన ట్రంప్, ఎస్ మనందరికీ బాగా తెలుసు. తాజాగా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేశాడు, ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది అన్న కోణంలో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పాకిస్తాన్లోని ఉత్తర భూభాగంలో ఉన్న బలోచిస్తాన్ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్కి అలాగే బలోచిస్తాన్కి వీళ్ళిద్దరు కూడా పడట్లే. ఎందుకంటే బలోచిస్తాన్ ఒక సెపరేట్ దేశంగా కావాలి, మాకు పాకిస్తాన్ ఇక్కడ ఉన్న వనరులు దోచుకుంటుంది, ఇక్కడ బలోచిస్తాన్ ప్రజలకి అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు సెపరేట్గా ఒక దేశంగా కావాలని చెప్పేసి వాళ్ళు పోరాడటం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది ఆర్మీ సైన్యాన్ని కూడా బలోచిస్తాన్ అంతం చేస్తుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లోనే ట్రంప్ కన్ను బలోచిస్తాన్ మీద పడింది. అసలు పాకిస్తాన్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ట్రంప్కి? అయితే భారత్ని నేనే కంట్రోల్ చేశా, పాకిస్తాన్ని నేనే కంట్రోల్ చేశా అంటూ ప్రతి దేశానికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ట్రంప్ ఈ పాకిస్తాన్కి భారత్కి ఉన్న యుద్ధం గురించి మాట్లాడడం జరుగుతుంది. అయితే అసలు బలూచిస్తాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు, పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేశాడు అనుకుంటే, అక్కడ వనరుల్ని దోచుకోవడానికి. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో ప్లాటినం, నియాడెనియం, ప్రాస్కోడెనియం, వాటితో పాటు బాక్సైట్, రాగి, క్రోమైట్, ఇంకా బగ్గు గనులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దోచుకోవడం కోసం ట్రంప్ కన్ను అక్కడ పడింది. సరే, మరి అక్కడ బలోచిస్తాన్ ప్రజలు ఊరుకోవాలిగా. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి విడిపోయి సెపరేట్ అవ్వాలనుకున్న బలోచిస్తాన్ తాజాగా ట్రంప్ కన్ను పడిందని అక్కడ తెలిస్తే ట్రంప్ని అసలు వాళ్ళు బ్రతకనిస్తారా? ఎవరైనా అమెరికాకు సంబంధించిన సైంటిస్టులు కానీ నిపుణులు కానీ అక్కడ అడుగు పెట్టదారా? ఎందుకంటే బలోచిస్తాన్ చైనా వాళ్ళు అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారని తెలిసి వాళ్ళని తరిమి తరిమి తిప్పి కొట్టాయి బలోచిస్తాన్ ఉన్న లిబరేషన్ ఆర్మీ. అలాంటిది ట్రంప్ చాలా తెలివితేటలుగా పాకిస్తాన్కి నేను సపోర్ట్ చేస్తున్నట్టు టర్కీకి కొన్ని మిసైల్స్ ఇచ్చి, పాకిస్తాన్కి ఏమో కొన్ని వేల కోట్ల లోన్లు ఇచ్చి, ఈ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మీకి సంబంధించిన ఆ దళాల్ని బలాల్ని కొనుగోలు చేయడానికి, ఆ మిసైల్స్ని కొనుగోలు చేయడానికి, ఆ ఉగ్రవాది ఆర్మీని ఇంకా పెంచుకోవడానికి ట్రంప్ హెల్ప్ చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ట్రంప్ భారతదేశానికి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే తానికి అనుకూలంగా ఉన్న తన వల్ల తన అమెరికా డెవలప్ అవుతుంది, బిజినెస్ ఇంకా ముందుకెళ్తుందని చెప్పేసి ఒక కన్ను పడింది. కాబట్టి ట్రంప్ ఖచ్చితంగా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నది క్లియర్గా అర్థమైంది. అయితే మరి తెలుసుకున్న బలోచిస్తాన్ ఆర్మీ ట్రంప్ని చంపేద్దామని ఫిక్స్ అయ్యాయి. సో మరి ట్రంప్ చిక్కుల్లో ఉన్నట్లయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మన భారతీయులు కూడా చాలామంది కూడా ట్రంప్ పైన ఆవేశంతో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా తీసుకున్న ట్రంప్ నిర్ణయాలు, సో దానివల్ల చాలామంది కూడా ట్రంప్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి క్లియర్గా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించగానే ఇక తమ పని అయిపోయింది అనుకున్న చాలామంది పాక్ నేతలు తమ దేశాన్ని దేవుడై కాపాడాలని అనుకున్నారు. నిజానికి వారు ఆ మాట ఇప్పుడు అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఖనిజాలపైన ట్రంప్ కన్ను పడింది. ఇది పెద్ద హైడ్రామాకి తెర తీయబోతుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పాకిస్తాన్ వార్తలేవి తెరపైకి కనిపించలేవు. ఆపరేషన్ సింధూర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాక్ వార్తల్లో నిలిచింది. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది, కానీ మరో పెద్ద సమస్య పాకిస్తాన్ ముందుకు వస్తుంది. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వారా వస్తుంది. ఆపరేషన్ సింధూర్ యుద్ధాన్ని తానే ఆపించానని చెప్పుకుంటున్న ట్రంప్ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇది చూసి పాకిస్తాన్పై ట్రంప్కి చాలా ప్రేమ ఉందనుకుంటే పొరపాటే. అసలు కారణం ఖనిజాల్లో ఉంది. ట్రంప్ని అన్ప్రెడిక్టబుల్ అంటారు, ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో అంతు చిక్కడు. పైగా ఆయనది బిజినెస్ మైండ్. ఏ పని చేసినా దాని వెనక లాభాపేక్ష ఉంటుంది. పాకిస్తాన్ పట్ల ఆయన జాలి హస్తం చూపించడానికి వెనక కూడా లాభాపేక్ష ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అటు అమెరికా ఇటు చైనాపై ఆధారపడక తప్పని విధంగా ఉంది. ఈ రెండు దేశాలు ఆదుకోకపోతే మరింతగా అప్పులు ఊబిలో కూరుకుపోవడం ఖాయం. ఇది గమనించిన ట్రంప్ అమెరికాకి సాయం చేస్తున్నట్లుగా చేస్తూ ఆ దేశంలో ఉన్న ఖనిజాలపైన కన్ను వేశారు. ఇటీవలే కాంగో, ఉక్రెయిన్, రష్యా యుద్ధ సమయంలోనూ ట్రంప్ ఇదే చేశారు. ఆ దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుని తాను మధ్యవర్తిలా ఉంటానని, సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పారు. తీరా చూస్తే ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు, కానీ ట్రంప్ మాత్రం ఆ దేశంలో అరుదైన ఖనిజాలు తవ్వుకునేందుకు అర్హత పొందారు. అలాగే రష్యా సరిహద్దుల్లో ఆ దేశం ఆక్రమించిన ఉక్రెయిన్ భూముల్లో కూడా
తవ్వకాలు చేపట్టబోతున్నారు. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ బాగుపడేది ఏమీ లేదు. ఇవి రెండు పాకిస్తాన్కి కలిసి వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాని ట్రంప్ పాకిస్తాన్పై ప్రయోగించారు. పాకిస్తాన్ అన్ని రకాలుగా నాశనమైంది. ఇక దేశం కోలుకోవాలంటే ఖనిజాలే దిక్కు. ఉత్తర పాకిస్తాన్లో ఖనిజాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అక్కడ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ 40% భూభాగాన్ని తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇటీవలే తమది ప్రత్యేక దేశం అని స్వయంగా అనధికారికంగా ప్రకటించుకున్నారు. ఇలా రెబల్స్ రెచ్చిపోతున్న వాళ్ళను పాకిస్తాన్ కంట్రోల్ చేయలేకపోతుందని ట్రంప్కి అర్థమైంది. అలాంటి దీన స్థితిలో ఉన్న పాకిస్తాన్ తాము చెప్పినట్లే వింటుందని ట్రంప్ ప్లాన్ వేశారు. అందుకే రెబల్స్ని కంట్రోల్ చేసే పనిలోకి దిగి ఆ తర్వాత అక్కడి ఖనిజాలను తరలించుకుపోయేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నారు. పాకిస్తాన్ భూమి కోట్ల సంవత్సరాలుగా సముద్ర నీటితో కప్పి ఉండేది. ఆ తర్వాత భూమిలో ప్లేట్లలో కదలికలు మార్పుల కారణంగా భూభాగం పైకి లేచింది. దాంతో సముద్రం వెనక్కి వెళ్ళింది. అయితే కోట్ల సంవత్సరాలుగా నీటిలో ఉండే జీవరాశులు మొక్కలు వంటివి సముద్ర గర్భంలో వెళ్ళి ఇసుకపొర ఒత్తిడిలో ఖనిజాలుగా రూపాంతరం చెందాయి. పాకిస్తాన్లో ప్లాటినం, నియాడెమియం, సెరియం, ప్రాసోడెమియం వంటి అరుదైన ఖనిజాలతో పాటు ఇథియం, బాక్సైట్, రాగి, క్రోమైట్, బొగ్గు గనులు ఉన్నాయి. వీటిని అమెరికా కొట్టేసే ప్లాన్లో ఉంది. అదే జరిగితే ఇక పాకిస్తాన్ పాతాళంలోకి పడిపోవడం ఖాయం. భారత్ విషయంలో కూడా ట్రంప్ జోక్యం ఎక్కువ అవుతుంది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ట్రంప్ ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కాశ్మీర్పై చర్చ అనవసరం. అది భారత్లో భాగం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా ఎప్పటికైనా భారత్కి అప్పగించాల్సిందే. కానీ ట్రంప్ మాత్రం ఈ అంశాలను భారత్ పాకిస్తాన్ మధ్య అంశంగా చూపిస్తూ అందులో వేలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ జోక్యాన్ని భారత్ ఒప్పుకుంటే రేపు కాశ్మీర్ పిఓకేని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రమాదం ఉంటుంది. గాజా విషయంలో ఇలాగే వేలు పెట్టిన ట్రంప్ అందులో అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టిస్తానని హడావుడి చేశారు. రేపు కాశ్మీర్లో కూడా ఇలాగే చేస్తాననే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ట్రంప్ వైపు చూడటం చాలా ప్రమాదకరం. ట్రంప్కి ఖనిజాలు తవ్వుకునే ఛాన్స్ పాకిస్తాన్ ఇస్తే ఆయన ఆ దేశానికే పరిమితం అవ్వరు. పిఓకేలో కూడా గనులు తవ్వేందుకు కుట్రలు పన్నవచ్చు. అలాగే గల్ఫ్ దేశాల్లో కూడా దూరవచ్చు. ఈ పరిణామాలు భారత్కే సమస్య అవుతాయి. అందువల్ల పాకిస్తాన్ ట్రంప్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే ఆ దేశమే కాకుండా చుట్టుపక్కల మిగతా దేశాలకు కూడా సమస్యలు రాగలవు. సో గైస్, అర్థమైంది కదా ట్రంప్ యొక్క దొంగ బుద్ధి, దురబుద్ధి. సో పాకిస్తాన్లో ఉన్న ఖనిజాల పైన అతని కన్ను పడింది. అందుకే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. మరి అక్కడ ఉన్న బలోచిస్తాన్ ఆర్మీ ట్రంప్ని ఎదుర్కోగలదా? ట్రంప్ ఆర్మీని, ట్రంప్ సైన్యాన్ని తిప్పికొట్టగలదా? ఒక పక్క ఆ పాకిస్తాన్ ఆర్మీ కూడా ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదేమైనప్పటికీ బలోచిస్తాన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్గా ఉంది. రీసెంట్గానే మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించిన ఒక ట్రైన్ కూడా హైజాక్ చేసినట్లుగా కూడా ఒక న్యూస్ వెలుగులోకి వచ్చింది. మరి ట్రంప్ గురించి ఇంకా పూర్తి విషయాలు తెలిస్తే మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందో